ఆఫీస్లో సుమిత్రాదేవి గారు ఇచ్చిన చెక్ అండి. బీరువాలో ఫైల్తో పాటు పెట్టాను. అది ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తుంది? నా రాజా ఎత్తుకెళ్ళిపోతాను. బీరువాలో పెట్టిన చెక్కు కనిపించకపోవడం ఏంటమ్మా? సరిగా వెతికావా? వెతికాను బావగారు. బీరువాలోనే పెట్టావా లేక ఇంకెక్కడైనా పెట్టావా? ఒకసారి గుర్తు తెచ్చుకోవసు. బీరువాలోనే పెట్టానక్క. ఫైల్ పక్కనే పెట్టాను. ఆ 15 లక్షల చెక్కు. వసుగారు, కంగారు పడకండి. మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా వెతకండి. జాగ్రత్తగానే వెతికానండి. చెక్కు లేదు. చెక్కు లేదు అంటే ఎలా మాయమైంది? మనందరం బయటికి వెళ్ళిపోయాం కదా. ఆ టైంలో ఎవరైనా ఇంట్లోకి వచ్చి చెక్కు తీసుకెళ్ళిపోయారేమో. ఇంటికి తాళం వేసి వెళ్ళాం కదా. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. తాళం లేకుండా ఇంట్లోకి ఎలా వచ్చారు? దొంగల దగ్గర మారుతాళాలు ఉండవా ఏంట్రా? ఈ మధ్య దొంగల తెలివి మారిపోయింది. ఇంటి వాళ్లకు అనుమానం రాకుండా చక్కగా దొంగతనం చేసి వెళుతున్నారు. పొద్దున్న మీరే కదా పిన్ని ఇంటికి తాళం వేసింది. అంటే ఆ చెక్కు దొంగతనం నేను చేశానంటావా? తాళం సరిగ్గా వేసావా లేదా అత్తయ్య? నేనేమైనా చిన్నపిల్లనేంట్రా? తాళం ఎలా వేయాలో కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు ఎలాగండి? చెక్కు దొంగతనం అయి ఉంటే ఏం చేయాలి? ఒక నిమిషం. మేడం గారికి ఫోన్ చేయండి వసుగారు. వెంటనే ఆ చెక్ను బ్లాక్ చేయమని చెప్పండి. కమన్. ఏంటమ్మా వసు ఈ టైంలో ఫోన్ చేశా? సారీ మేడం. నిన్న మీరిచ్చిన చెక్కు. ఆ చెక్ డ్రా చేసుకున్నారు కదమ్మా. ఈవినింగ్ నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఆల్రెడీ డబ్బు డ్రా చేసినట్టు మీకు మెసేజ్ వచ్చిందా? డబ్బులు జాగ్రత్తగా పెట్టావు కదా. ఈ విషయం నీకు చెప్పక్కర్లేదనుకో. నువ్వు నాకంటే జాగ్రత్త పర్రాలివి. మేడం. ఏంటమ్మా, ఏంటి నీ గొంతు అదోలా ఉంది? ఏమైంది? చెక్కు నేను డ్రా చేయలేదు మేడం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? చెక్కు నువ్వు డ్రా చేయలేదా? అవును మేడం. చెక్కు ఇంట్లో పెట్టి ఫ్యామిలీ అంతా బయటికి పోయాము. తిరిగి వచ్చి చూసేసరికి చెక్కు కనిపించడం లేదు. చెక్కు పోయిందా? ఇంటికి తాళం వేసే వెళ్ళాం మేడం. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కానీ ఇంట్లోకి ఎవరో వచ్చారు, చెక్కు తీసుకెళ్లారు. తాళం వేసిన ఇంట్లో చెక్కు దొంగతనం జరగడం ఏంటమ్మా? ఆ చెక్కును ఇంకెవరో డ్రా చేయడం ఏమిటి? ఎవరు చేశారమ్మా? తెలీదు మేడం. చెక్కు బ్లాక్ చేస్తారేమోనని మీకు ఫోన్ చేశాను. ఆల్రెడీ డబ్బులు డ్రా చేశారంటున్నారు. అవునమ్మా, కంపెనీ అకౌంట్లోంచి 15 లక్షలు డెబిట్ అయ్యాయి. నువ్వేమో చెక్కు పోయింది అంటున్నావు. ఎలా జరిగిందమ్మా? ఆనంద్, ఎలా జరిగిందో తెలీదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆనంద్ని. ఏం జరిగిందో ఎలా జరిగిందో రేపు ఆఫీస్కి వచ్చి చెప్పండి. ఈ టైంలో కాల్ చేసి హెల్త్ బాలేని మా మామ్ని డిస్టర్బ్ చేయకండి. హలో హలో. అలా కట్ చేసేవేంట ఆనంద్? పాపు వసు టెన్షన్ అవుతోంది. అందుకని ఆ టెన్షన్ నువ్వు తీసుకుంటావా? 15 లక్షలు రా. ఆ విషయం ఆవిడ గారికి చెక్కిచ్చే ముందు ఆలోచించాలి. అడ్డమైన వాళ్ళని ఆఫీస్కి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. వయసు కన్నా నాకన్నా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేశారో. 15 లక్షలు కొట్టేసి పోయాయని అబద్ధం చెప్తున్నారు. వసు అలాంటిది కాదు ఆనంద్. తను ఎలాంటిదో
రేపు ఆఫీస్లో చెప్తాను. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? వసుకి ఎందుకింత పెద్ద కష్టం ఇచ్చావు తండ్రి? ఆ చెక్ దొంగతనం చేసిన వాళ్ళు ఆల్రెడీ డబ్బులు డ్రా చేసేశారు. రేపు ఆఫీస్కి వచ్చి సంజయ్ చెప్పమని ఆనంద్ అడుగుతున్నాడు. రేపేం సమాధానం చెప్పాలండి? అసలు ఇదంతా ఎవరు చేసుంటారు? ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళ పనే. మొన్న మన మీద హత్య ప్రయత్నం చేశారు, ఈరోజు దొంగతనం నేరం మోపారు. ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే. తెలిసిన వాళ్ళ పని అని ఎలా చెప్తారో పెద్దోడా? దొంగతనం చేయాలంటే మనతో పరిచయం ఉండాలా ఏంటి? ఇంటికొచ్చిన దొంగలు ఇంకే వస్తువుల్ని ముట్టుకోలేదు. బీరువాలో ఉన్న నగలు డబ్బులు జోలికి వెళ్ళలేదు. చెక్కు మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లేంత నగలు డబ్బులు మనింట్లో ఎక్కడున్నాయి బావగారు? బీర్వాలో ఉన్న దాంట్లో ఆ చెక్కే కాస్ట్లీ అనిపించుంటుంది, ఎత్తుకెళ్లారు. లేదు హారిక, ఆయన బావగారు చెప్పింది కరెక్ట్. ఆఫీస్లో మేడం గారు నాకు చెక్ ఇవ్వడం స్టాఫ్ అందరికీ తెలుసు. ఆ చెక్కు ఇంట్లోనే ఉందని తెలిసిన వాళ్లే దొంగతనం చేశారు. చెక్కు కోసమే వచ్చుంటారు. మనల్ని ఇరకాటంలో పడేలా చేశారు. మనల్ని అని అందరినీ కలుపుతావేంటి? ఆ చెక్కు తీసుకొచ్చింది నువ్వు. దాని గురించి నువ్వే బాధ్యత వహించాలి. మా కూతురు పెళ్లికి చేసిన అప్పుకే అభి వసూలు మా మీద రుద్దలేదు పిన్ని. ఇప్పుడు దొంగతనం జరిగిన చెక్కు గురించి బాధ్యత తీసుకోము అంటారా? తప్పించుకోవడానికి నువ్వెప్పుడు రెడీగానే ఉంటావే. కనీసం నీ వయసుకు తగ్గ పెద్దరికం కూడా లేదు నీకు. బాంద్రా, నేను పెద్దలకు చూపిస్తే మాత్రం నన్ను గౌరవించేదెవరు? వసుగారు, మీరేం వరి అవ్వకండి. జరిగినంతా మేడం గారికి చెప్దాం. ఆ తర్వాత ఆ దొంగ ఎవరో కనిపెడదాం. అవునమ్మా, నువ్వు భయపడకు. మేమంతా నీతో ఉన్నాం. మేడం గారు మంచివారు కదా వసు, ఖచ్చితంగా నిన్ను అనుమానించరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటే డాన్స్ చేస్తున్నావు? కొంపదీసి ఆ చెక్కు నువ్వు కొట్టలేదు కదా? మార్నింగ్ ఇంట్లో నుంచి ఆఖరిగా బయటకొచ్చింది మీరే ఆంటీ. నిజం చెప్పండి, చెక్కు కొట్టేసి ఆ డబ్బుల్ని నొక్కేశారు కదా? ఎక్కడ దాచిపెట్టారు? ఏంటి మీ ఉద్దేశం? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? చెక్కులు కొట్టేసి చిల్లర దొంగని అనుకుంటున్నారా? ఆ చెక్కులో రాసింది చిల్లర కాదే, 15 లక్షలు. రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చని కొట్టేశారు కదా ఆంటీ? నన్ను నమ్మరా మీరు? నాకే పాపం తెలీదు. మీ మీద ఒట్టు. నీ మీద ఒట్టేసి చెప్పవే. నా మీద ఒట్టురా. అసలు నేను ఆ చెక్కే తీయలేదు. మరెవరు కొట్టేశారు? నన్ను అడుగుతావేంటే? ఆ దొంగ ఏమైనా నా బాయ్ ఫ్రెండా? నాకు చెప్పి దొంగతనం చేశాడా? చెక్కు పోతే పోయింది, కానీ మనకి మంచి జరిగింది. రేపు ఆఫీసులో ఆ చెక్కు విషయం తేలకపోతే వసూని ఉద్యోగుల నుంచి తీసేయటం గ్యారంటీ. ఎల్లుండి నుంచి దాని పీడ విరగడైపోతుంది. అవును కదా ఆంటీ, నేను ఆ విషయమే ఆలోచించలేదు. చెక్కు ఇష్యూ తేలకపోతే వసు అక్కకి జాబ్ కోవిందా?
మనం ఫుల్ గా పార్టీ చేసుకోవచ్చు కదా అఖిల్? నేను ఆల్రెడీ పార్టీ చేసుకుంటున్నానే, ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకీ నా రాజా ఏం చేస్తున్నాడో ఫోన్ చేయాలి. వసే వసు, నిన్నగాక మొన్న ఆఫీసులో చేరి నన్నే తప్పుపడతావా? ఒకసారి నిన్ను చంపాలనుకున్నానే, ఒకసారి నిన్ను గుడ్డిదాన్ని చేయాలనుకున్నాను. ప్రతిసారి ఓడిపోయాను, కానీ ఈసారి గెలిచాను. నీ దగ్గరున్న 15 lakhs ఆఫీస్ డబ్బులు కొట్టేశాను. రేపు ఆఫీస్లో నిన్ను దోషిగా నిలబెడతాను. దొంగతనం నేరం మోపి నిన్ను జైలుకు పంపిస్తాను. ఈ టైంలో ఎవరు? హలో, ఎవరు? నేను రాజా. ఏ, ఎవరు? నేనే రాజా. నీకు పేరు లేదా? ఉంది. మరి చెప్పి చావు. సుమంగళి. ఆంటీ గారా? ఆంటీ ఏంటి? సుమా అని పిలు రాజా. ఓకే డార్లింగ్. డార్లింగా? ఎస్ డార్లింగ్. హలో హలో. ముసలి ప్రాణం డార్లింగ్ అనగానే పుట్టుకుమందా ఏంటి? హలో. వింటున్నాను రాజా. నువ్వు నన్ను డార్లింగ్ అని పిలుస్తుంటే నా మనసు డార్జిలింగ్ వెళ్ళి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. ఈ టైంలో ఫోన్ చేశారంటే? డబ్బులు డ్రా చేసుకున్నావా? చేశాను. మరి నా వాటా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎంత కావాలంటే? నీ ఇష్టం రాజా. రేపు ఆఫీసులో ఇస్తాను. పర్వాలేదు రాజా, ఊరికే అడిగాను. ఆ డబ్బులు నీ దగ్గరున్నా నా దగ్గరున్నా ఒకటే. రేపు మన ఖర్చులకి పనికొస్తాయి కదా. మన ఖర్చులేంటి? పెళ్లి ఖర్చులు రాజా. పెళ్లి ఖర్చులేంటి? పో రాజా అని నా నోటితోనే చెప్పిస్తావు. ఈవిడేంటి తేడాగా మాట్లాడుతుంది? మందు నేను తాగినా తను తాగిందా? ఓకే రాజా, రేపు ఆఫీసులో కలుద్దాం. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ రాజా. వామ్మో, ఈవిడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. డార్లింగ్ అన్నందుకే తాగిన మందంతా దిగిపోయేలా చేసింది. అమ్మో, నా రాజా నన్ను డార్లింగ్ అన్నాడు. కంపెనీ అకౌంట్లోంచి 15 లక్షలు డెబిట్ అయ్యాయి. నువ్వేమో చెక్కు పోయింది అంటున్నావు. ఏం జరిగిందో ఎలా జరిగిందో రేపు ఆఫీస్కి వచ్చి చెప్పండి. వసు, ఈ రోజు నీకుంటుంది. 15 లక్షలు తీసుకుని నిన్ను గెంటేస్తారు. నేను మేనేజర్ని అయిపోతా. ఆ తర్వాత నా బాస్తో నేను ఎంచక్క జాలీగా ఉంటాను. జోరుగా హుషారుగా షికారు కెళదమా. హే వాచ్మెన్, లోపలికి రా. ఓకే సార్.
అభి ఇప్పుడు ఎలా అభి? కంగారు పడకనే, నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం మేనేజ్ చేస్తుండు. అలాగే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. చలపతిని వసుంధరని నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే మేడం. సార్, పెద్ద మేడం గారు పిలుస్తున్నారు. చిన్న మేడం కూడా రమ్మన్నారుగా? అవును సార్. అయితే వెళ్ళి ఆవిడ గారిని పిలు. పశు, నా కల నిజమయ్యే టైం వచ్చింది. నిన్ను ఆఫీస్ నుంచి గెంటే టైం ఇప్పుడొచ్చింది. మీరెందుకు వచ్చారండి? నేను చూసుకుంటాను. నన్ను కూడా పిలిచారు వసు గారు. సరే పదండి. వెళ్ళండి వెళ్ళండి. మీ మొగుడు పెళ్ళాలకు ఈ రోజే ఆఫీస్లో ఆఖరి రోజు. మీ ఇద్దరిని మెడపెట్టి ఆఫీస్ బయటకు గెంటేస్తారు. ఎగిరిపోవడానికి స్టోరీస్ చెప్పకుండా నిజం చెప్పండి. ఆ డబ్బులేం చేశారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఆనంద్. మేము డబ్బు మనుషులం కాదు. మీకు డబ్బు అవసరం ఉంది మేడం. పాపం మీ వారు డబ్బు కోసం కిడ్నీ కూడా అమ్ముకున్నారు కదా. నేను నా అవసరానికి కిడ్నీ అమ్ముకున్నాను, దొంగతనం చేయలేదు. దొరికినప్పుడు దొంగ అంటారు వాచ్మెన్ గారు. అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నారు. మేము అలాంటి మనుషులం కాదు ఆనంద్. మా గురించి మీకు తెలుసు మేడం. నేను మా వారు మిమ్మల్ని 2 సార్లు కాపాడాం. బదులుగా మీరు డబ్బిస్తామన్నారు. మా వారికి ప్రాపర్టీస్ ఇస్తామన్నారు. మేమేం ఆశించలేదు. ఆనంద్ని కిడ్నాప్ చేసినప్పుడు తన ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా తీసుకొచ్చాం. కిడ్నాపర్స్ కోసం తీసుకెళ్లిన 50 లక్షల్లో ₹1 కూడా తగ్గకుండా వెనక్కి తీసుకొచ్చాము. అప్పుడు కూడా నేను మా వారు మీ గురించి ఆలోచించాను తప్ప డబ్బులపై ఆశపడలేదు. ఈ 15 లక్షలు కొట్టేయడానికి ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్నారేమో. 50 లక్షల కంటే 15 లక్షలు ఎక్కువ చలపతి గారు. మాకు డబ్బులే కావాలి అనుకుంటే ఆనంద్ గారిని కాపాడిన రోజే ఆ డబ్బు మేము తీసుకొని ఉండొచ్చు కదా. ఎవరికి తెలుసు, ఆ రోజు నన్ను మీరే కిడ్నాప్ చేశారేమో. మీరే డ్రామాలాడి నన్ను విడిపించారేమో. కరెక్ట్ ఆనంద్. లేకపోతే ఆ రౌడీలు ఈ హీరో గారిని చూసి ఎందుకు పారిపోతారు? పైగా నా రింగ్ లాంటి రింగ్ అక్కడ పడేసి నా మీదే డౌట్ వచ్చేలా చేశారు. చాలా పెద్ద బ్రెయిన్ వీళ్ళది.
అనవసరంగా నిందలు వేయకండి చలపతి గారు. కాస్త నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అలాగే మేడం. ఆ 15 లక్షలు ఏం చేశారు చెప్పండి. మా నోళ్ళు ముయించడం కాదు, మీ నోళ్ళు తెరవండి. ప్రామిస్గా చెప్తున్నాము మేడం, మేము ఆ డబ్బులు కొట్టేయలేదు. మాకు అవసరం లేదు. మరి చెక్ ఎలా పోయింది? డబ్బులు ఎవరు డ్రా చేశారు? ఆ డబ్బును కొట్టేసిన దొంగలు ఎవరు? వీళ్ళతో డిస్కషన్ ఏంటి బాబాయ్? ఈ ఇద్దరిని ఆఫీసులో నుంచి మెడబెట్టి బయటికి గెంటేద్దాం.